నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి దక్షిణాదిన బీజేపీకి గట్టి పట్టు లేదు అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయితే ఇది గతంలో దక్షిణాదిన బీజేపీకి సరైన సీట్లు, సరైన ఓట్ షేరింగ్ లేకపోయినా 2024 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ భారీ స్థాయిలో పుంజుకుందట. దక్షిణాది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో ఎంతెంత మెజారిటీ రావచ్చు అనేది సర్వేలతో పాటు బీజేపీ కూడా సంస్థాగతంగా చేయించుకున్న సర్వేల ద్వారా ఒక అంచనాకు వచ్చిందట. ఈసారి భారీ స్థాయిలో అంటే 50% సీట్ల షేరింగ్తో పాటు ఓట్ షేరింగ్ని కూడా దక్షిణాదిన బీజేపీ సాధించుకుందట. దీనికి సంబంధించిన ఆర్టికల్ చదవడంతో పాటు లెక్కలు కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. దక్షిణ భారతదేశం నిజానికి ఇంతవరకు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగిన సీట్లు, ఓట్లు లభించలేదు. దీనితో ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పర్యటన చేసి అనేక అభివృద్ధి పథకాలను, ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలు చేశారు. దీనితో ఈసారి దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి గౌరవనీయమైన స్థానంలో సీట్లు రావచ్చునని అంటున్నారు. ఇక అంచనా ప్రకారం ఒకసారి చూస్తే అంటే దక్షిణాదిలో ఎట్లాగైనా సరే ఉత్తరాదిలో బీజేపీ ఎలా అయితే పట్టు సాధించిందో దక్షిణాదిన కూడా పూర్తి పట్టు సాధించేందుకు దక్షిణ భారతదేశ ప్రజలకు మమేకం అవ్వడానికి ఈసారి మోదీ చాలాసార్లు పర్యటన చేశారు. ఆయా స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఆయా స్టేట్ లాంగ్వేజ్లో కనీసం ఒక 1 మినిట్ అయినా మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ ఎప్పటి నుంచో సంస్థాగతంగా ఉన్న సమస్యలకు కంపల్సరీ పరిష్కారం ఇస్తా అని చెప్పారు. ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. ఇక మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి, దేశానికి సంబంధించి నా కుటుంబం మీరు అని చెప్పారు. ఇవన్నీ సెంటిమెంట్స్ అనేవి, అలాగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మోదీ గ్యారంటీలు, ఇప్పటి వరకు మోదీ గ్యారంటీలు అమలైన తీరు అండ్ మోదీ పర్యటనలు, ఈ రాష్ట్రాల మీద పెట్టిన స్పెషల్ ఫోకస్ అనేది దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ యొక్క లెక్కల్నే మార్చేసిందట. ఒకసారి దక్షిణాది రాష్ట్రాల గురించి మనం అబ్జర్వ్ చేస్తే దక్షిణాదిన మొత్తం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 5 స్టేట్స్ ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అలాగే కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కర్ణాటకలో 28, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే అంతర్గత సర్వేల ద్వారా ఎన్ని సీట్లు రావచ్చు అనే దానికి సంబంధించి తమిళనాడులో 39 సీట్లకు గాను 7 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇది జోక్ కాదు, ఎందుకంటే చాలా సీరియస్. తమిళనాడు రాజకీయాలన్నీ ద్రవిడవాదంతో జరుగుతాయి. ఇప్పటి వరకు మినిమం ఓట్ షేరింగ్ అనేది బీజేపీకి లేదు. అలాంటిది ఈరోజు బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకేని వెనక్కి తోసి 2వ స్థానానికి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 7 నుంచి 9 స్థానాలను గెలుచుకోబోతున్నది అంటూ వాళ్ళు చేయించుకున్న అంతర్గత సర్వేనో లేకపోతే మిగిలిన ద్వారానో తెలుస్తోందట. అదే కనుక జరిగితే 2026లో తమిళనాడులో కాషాయ జెండా ఎగిరినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్తున్నారు. తమిళనాడులో కొంచెం భారీ ఎత్తునే భారతీయ జనతా పార్టీ పుంజుకుందని చెప్పొచ్చు. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో మొత్తం 20 లోక్సభ సీట్లుంటే ఈసారి 3 నుంచి 4 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కేరళ కూడా ఒక డిఫరెంట్. మనం కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత తెలిసి ఉండాలి. ఇక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆర్ఎస్ఎస్కి అలాగే బీజేపీకి సంబంధించిన అనేక కార్యకర్తల హత్యలు కూడా మనం కేరళ వేదికగా చూసాము. అండ్ కేరళ వేదికగా ఉగ్రవాద శిక్షణా తరగతులు, వీటన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశం ప్రథమం, కుటుంబం తర్వాత అంటది. కాబట్టి కేరళలో ఈ భారతీయ జనతా పార్టీ పాతుకుపోకుండా ఉండేందుకు అక్కడున్న మిగిలిన పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నం చేశాయి. కమ్యూనిస్టు భావజాలం ఎక్కువగా ఉంటుంది. అలాగే కమ్యూనిస్టుతో జతగట్టిన కాంగ్రెస్ భావజాలం చూసాం కదా. ఎంతవరకు కేరళలో రాజకీయాలు ఉంటాయంటే యువరాజు స్వతంత్రం అప్పటి నుంచి ఉన్న పార్టీ రాహుల్ గాంధీ కూడా చివరి నిమిషంకి వచ్చేసరికి కేరళ వైనాడులో నామినేషన్ వేయడానికి పోతే ఆయన పార్టీ జెండాను పట్టుకోలేని పోని దుస్థితి. అలాంటి దుస్థితి పరిస్థితుల్లో అక్కడ రాజకీయ సమీకరణాలు ఉంటాయి. అలాంటి చోట కేరళలో 3 నుంచి 4 సీట్లను బీజేపీ గెలుచుకోబోతుందట. ఇది కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. అది భారీ విజయంగానే బీజేపీకి భావించవచ్చు. ఇక ఆ తర్వాత కర్ణాటక 28 స్థానాలకు గాను 23 స్థానాలను దరిదాపు క్లీన్ స్వీప్ చేయబోతోందట బీజేపీ. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ 6 గ్యారెంటీలు, అలాగే అక్కడ సిద్ధరామయ్య, డికే శివకుమార్ వీళ్ళు చేస్తున్న మిగిలిన అంశాలు అనేవి ప్రజల్లో పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అలాగే ఇంటి మీద ఆంజనేయ స్వామి జెండాలుంటే తీసేయడము, ఆటోల వెనక కొటేషన్లను తీసేయడము, అలాగే రాముల వారికి సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలు, భరతమాత ఎవరు అనేది తెలియదని మాట్లాడిన వ్యాఖ్యలు, ఇలా 1 కాదు 2 కాదు జై పాకిస్తాన్ అని నినాదం చేసిన కార్యకర్తలున్న రాజ్యసభ సభ్యుడు కర్ణాటక కాంగ్రెస్లో ఉండడం, ఇవన్నీ కూడా కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేశాయట.
అలాగే కర్ణాటక నుంచి యువనేత తేజస్వి సూర్య, ఈయన కూడా చాలా గట్టిగా హిందుత్వం మీద పోరాడుతూ తమిళనాడులో అన్నమల ఎలా అయితే ఒక ప్రపంచం సృష్టించాడో కర్ణాటకలో కూడా తేజస్వి సూర్య యువతలో దేశం ప్రథమం, సనాతన ధర్మం, అలాగే మన నినాదాలు తీసుకెళ్లడంతో చాలా వరకు సక్సెస్ అయ్యాడట. దాంతో కర్ణాటకలో 23 స్థానాలను ఈసారి బీజేపీ గెలుచుకోబోతోందట. ఇదే గనక జరిగితే కర్ణాటకలో త్వరలో ప్రభుత్వం కుప్పకూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గతంలో చూసుకుంటే అసలు బీజేపీ 0. అలాంటిది ఈసారి ఎన్డీఏ పొత్తుతో వెళ్తోంది. మొత్తం 25 స్థానాలకు గాను 3 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ 3 నుంచి 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలుచుకున్నది భారీ విజయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే రాష్ట్రాలు 2గా విభజన అయిన తర్వాత కాస్తో కూస్తో తెలంగాణలో బీజేపీ ఉంది, కానీ ఆంధ్రాకి వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం కూడా కుల ప్రాతిపదికన రాజకీయాలే జరుగుతూ ఉంటాయి. రెడ్లు, కమ్మలు, కాపులు, ఇలా కుల సమీకరణాల రాజకీయాల మధ్య భారతీయ జనతా పార్టీ భావజాలాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టతరంగా మారింది అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మత మార్పిడులు ఏ విధంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది నేను చెప్పింది అనుకో చాలా మందికి కోపం వస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మూలాల్లోకి వెళ్ళడం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఈ 2024 లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ద్వారా అడుగులు ముందుకేసిందట. ఇదే నేపథ్యంలో 3 నుంచి 4 సీట్లు గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ 10 నుంచి 12 స్థానాలను ఇక్కడ నిమిషబ్ద ఓటింగ్ జరిగింది. ఈ ఓటు బ్యాంకు అనేది మొత్తం తెలంగాణ రాజకీయాల్ని మార్చబోతోంది. జూన్ 2 ఫలితాల తర్వాత చాలా తారుమారు అవుతాయి అని కూడా వస్తుంది. 10 నుంచి 12 స్థానాలు గెలుచుకోబోతోందట భారతీయ జనతా పార్టీ. మొత్తంగా చూసుకుంటే దక్షిణాదిన 129 లోక్సభ స్థానాలుంటే అందులో 46 నుంచి 52 అంటే 50% ఓట్లు, 50% సీట్లు తమ ఖాతాలో వేసుకోబోతోందట. ఇదే గనక జరిగితే 100% ఇదే లెక్కన సీట్లు వస్తే 400 సీట్లతో లోక్సభలో అడుగు పెడతానన్న మోదీ మాటలు నల్లేరు మీద నడకగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాదిన యూపీ లాంటి దేశాలను రాష్ట్రాలను చూసుకుంటే అవి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదిన గనక 52 సీట్లను 46 నుంచి 52 సీట్లను కనుక బీజేపీ సాధించగలిగితే దక్షిణాది రాష్ట్రాల మీద పూర్తి పట్టు సాధించడంతో పాటు రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 400 సీట్లతోటి ప్రధాని మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది నల్లేరు మీద నడక అని చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ దక్షిణాదిన ఎన్ని సీట్లను కైవసం చేసుకోవచ్చు అనుకుంటున్నారు? నేను చెప్పిన దాంట్లో ఎన్ని సీట్లు కరెక్ట్గా ఉన్నాయనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ సారీ టు సే ఇవాళ మన లైవ్ మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, మనకున్న ఎక్విప్మెంట్ మనకున్నవన్నీ కూడా చాలా పరిధి మేరకు దాన్ని విస్తరించాలి, మంచి మంచి వార్తల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కొంత చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల వాయిస్ రాలేదు, అందుకే లైవ్ ఆపేశాము. సో అర్థం చేసుకోండి, ఆదరించండి, అభిమానించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలానే నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి మన టీం అంతా కూడా 100% ఎఫర్ట్ పెడుతుంది. ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576. ఈ విధంగా కూడా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.